సో మన బంగారం ఆల్రెడీ జూమ్ 160 ఒక ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. ఆ వీడియో చూడకపోతే చూడమని మనం చేస్తాం. ప్రతి డీటెయిల్ అలా మాట్లాడాను. 14 ఇంచ్ వీల్స్ ఉన్నాయి, 120 సెక్షన్ ఫ్రంట్, 140 సెక్షన్ రేర్. అండ్ ఇంజిన్ విషయంలో అయితే మనకి 160cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ అనమాట. 14.6 bhp, 14 Nm టార్క్, CVT ట్రాన్స్మిషన్. రేడియేటర్ ఇక్కడ ఇటువైపు సైడ్ మౌంటెడ్ రేడియేటర్ అనమాట, సేమ్ ఐరాక్స్ లెక్క. 7 లీటర్ ట్యాంక్ వస్తుంది. యాక్సెసిబుల్ సీట్ హైటే లెస్ దెన్ 800 mm, 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి అంత కీలెస్ సిస్టమ్ అంట. అండ్ ఇప్పుడు వర్షం I3S ఉంది మనకి, ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. వర్షము గట్టి కొట్టేటట్టుంది. ఈ లోపల మనం ఈ రైడ్ రివ్యూ అయిపోగొట్టాలి. అండ్ లెన్స్ క్లీన్ ఉందో చూసుకోవాలి. పద వెళ్దాము. సైడ్ స్టార్ట్ తీసేసాం కదా, ఒకసారి చూసుకుందాం. పదండి. చాలా స్మూత్గా ఉంది. ఆల్రెడీ పొద్దున్న నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈసారి వీళ్ళు పూణేలో పెట్టారు. ఇక్కడ రోడ్లు ఫస్టే బాగోదు. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ కూడా బీవర్చము. ప్లస్ ఇది గణేష్ నిమజ్జనం టైము. లక్కీగా మనము 3-4 తర్వాత స్టార్ట్ అవుతుందంట ప్రొసెషన్. దాని ముందే అయిపోగొట్టేస్తున్నా. కానీ చాలా బాగుందండి. చాలా స్టేబుల్గా ఉంది, రిఫైన్డ్గా ఉంది, చాలా కంపోజ్డ్గా ఉంది. అల్టిమేట్, చాలా చక్కగా ఉంది. సో ఒకటి వెయిట్ ఎక్కువ ఉన్నా, బల్కీగా ఉన్నా మీకు ఫ్లికబిలిటీ, హ్యాండ్లింగ్ చాలా బాగుంది. అల్యూమినియం స్వింగ్ ఉంది కాబట్టి. అండ్ కొన్ని విషయాలు బెటర్గా చేసి ఉండొచ్చు, ఆ తర్వాత మాట్లాడదాం. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది చెప్పాలంటే. మళ్ళీ ట్రాఫిక్లో నేను చెప్పినట్టు మనం దూరం వెళ్ళిపోవడానికి కూడా చాలా సులభంగా ఉంది. అంత హెవీగా, చాలా స్లగ్గిష్గా ఏం లేదు. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మరీ మీకు ఏదో స్పోర్ట్ బైక్ థ్రాటిల్ రెస్పాన్స్ లెక్క సడన్గా బండి లేవడము అట్లాంటిది ఏం లేదు. లీనియర్గా ఉంది, మంచిగా క్లీన్గా ఉంది. ఎందుకంటే మరీ ఎక్కువ ఇచ్చేస్తే కూడా జనాలు భయపడతారు. సో అందుకనే టార్క్ పవర్ రెండు అడిక్వేట్ ఉన్నా కానీ అది ద వే ద థ్రాటిల్ యాక్షన్ ఇస్ ట్యూన్డ్, పవర్ డెలివరీ ఇస్ ట్యూన్డ్ ఏంటంటే మరీ అగ్రెసివ్గా లేకుండా రీజనబుల్గా ఇచ్చారు. అండ్ ఇప్పటికే నేను ఒకరిని ఎక్కించుకొని కొంచెం హిల్లీ ఏరియా వెళ్ళేసి వచ్చాను. అక్కడ రోడ్స్ బాగాలేవు, చిన్న ఘాట్ సెక్షన్ లాగా వచ్చింది. అక్కడంతా కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది, ఎటువంటి ఇష్యూ లేదు. సో బండి చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఆల్మోస్ట్ దీనికి ఫాలోయింగ్ మామూలుగా లేదండి. ఎప్పుడైతే ఆటో ఎక్స్పోలో షోకేస్ చేస్తారో అప్పటి నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా 1.48 lakhs ఎక్స్షోరూమ్. సో మరీ దారుణంగా ఏం పెట్టలేదు వీళ్ళు. మంచి కార్నర్ ఉంది ఇక్కడ, కానీ రోడ్స్ అనేది ఇట్స్ నాట్ వెల్ పేవ్డ్ రోడ్స్ అనమాట. సో చాలా జాగ్రత్తగా చూడండి ఎన్ని బంప్స్ వస్తున్నాయి. అయినా కానీ ఎఫర్ట్లెస్ వెళ్ళిపోతుంది. సస్పెన్షన్ చాలా బాగుంది. సస్పెన్షన్ ట్రావెల్ అడిక్వేట్ ఉంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ముందు, వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. అండ్ వీల్స్ కూడా మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ రైడింగ్ స్టాన్స్ ఎలా ఉందంటే మీకు ఒక మోటార్ సైకిల్ నడిపించే ఆ బ్యాలెన్స్ విత్ ద కంఫర్ట్ ఆఫ్ అ స్కూటర్ అండ్ యూటిలిటీ ఆఫ్ అ స్కూటర్. ఎందుకంటే కింద మీకు అండర్ సీట్ స్టోరేజ్ ఆల్మోస్ట్ మీకు 22 liters అండర్ సీట్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ ఎస్ మనకి కనెక్టెడ్ టెక్ కూడా ఉంది. అంటే ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సేమ్ మన ఎక్స్పల్స్ కన్సోల్ లెక్కనే కనిపిస్తుంది. ఈ హ్యాండిల్ బార్ ఏమో మన డిటాచ్డ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, సేమ్ మన బర్గ్మెన్కి ఇచ్చినట్టు. సో చాలా ప్రీమియం లుకింగ్ స్కూటర్ అండి. ప్రీమియం బిల్డ్తో పాటు వస్తుంది. అండ్ మంచి హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు వస్తుంది. మంచి ఎజిలిటీ ఉంది, మంచి రిఫైన్మెంట్ ఉంది, మరీ వైబ్రేషన్స్ ఏం లేవు. ఆ పరంగా
అండ్ పూణే ఎట్లాంటి ప్లేస్ అంటే ప్రతి మోటార్ సైకిల్ కార్ని వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు అనమాట అప్పటి నుంచి ఆగి ఇది ఏంటి, ఎంత ప్రైస్, ఎప్పుడు లాంచ్ అనేది. సో మీరు బుకింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. డెలివరీస్ కూడా ఈ మంత్ నుంచే స్టార్ట్ అని చెప్తున్నారు. సో అన్నీ వాళ్ళు రెడీ చేసుకొని వాళ్ళు చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఏదో బుకింగ్ ఇప్పుడు పెట్టేసి 6 నెలల తర్వాత డెలివరీ అంటే జనాలు మర్చిపోతారు. అలా కాకుండా సేమ్ మంత్ డెలివరీస్ ఉండేటట్టు వాళ్ళు కొంచెం ప్రొడక్షన్ అంతా ర్యాంప్ చేసుకొని వాళ్ళు ఇది బండిని లాంచ్ చేయడం. ఏంటంటే చాలా యాంటిసిపేషన్తో చాలా ప్రేమతో, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్తో వస్తున్న వెహికల్ అనమాట. సో నిన్ననే మనం ఎంటార్ 150 చూసాము, ఈరోజు ఇది లాంచ్ అయిపోయింది. సో ఏరాక్స్కి గట్టి కాంపిటీషన్ అనమాట రెండు కూడా. అండ్ ఇది ప్రైస్ 148 అంటే దరిదాపుల్లో మనకి ఏరాక్స్ ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ ఎంటార్ ప్రైస్ అనేది నిన్న రివీల్ అయింది, అది 1.19 నుంచి స్టార్టింగ్ 1.29 దానిది అదే కలర్ TFT కన్సోల్తో పాటు. అది కూడా చాలా అగ్రెసివ్ ప్రైజింగ్. కానీ దాంట్లో ఇటువంటి స్టెప్ బోర్డ్ ఏంటంటే దాంట్లో మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది. దీంట్లో స్టెప్ బోర్డ్ దగ్గర మనకి ట్యాంక్ వచ్చేసింది, 7 లీటర్స్ ట్యాంక్, సేమ్ మన ఏరాక్స్ లెక్కనే, అంటే ఏరాక్స్ లాంటి డిజైన్ అనమాట. సీటింగ్ కంఫర్ట్ నాకు చాలా నచ్చింది. ఇద్దరు హ్యాపీగా టూర్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అది ఒక మేజర్ ప్లస్ అనమాట. అండ్ చాలా టెస్టింగ్ కండిషన్స్ అండి, ఎందుకంటే పొద్దు నుంచి అసలు వర్షం ఆగట్లేదు, వర్షం పడుతూనే ఉంది. మనకి అది ఇది ఉండనివ్వండి, చిరుకులు ఉండనివ్వండి, లేకపోతే సడన్గా వర్షం ఇంటెన్సిటీ పెరుగుతుంది, అన్ని పరంగా కూడా ఇది హ్యాపీగా డీల్ చేస్తుంది. అండ్ నాకు తెలిసి దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రామిసింగ్ జాక్పాట్ బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ ఆన్ దర్ హ్యాండ్స్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాక్ సాలిడ్ దీంతో పాటు వస్తుందండి. అది రిఫైన్మెంట్ ఉండనివ్వండి, దానికి ఉన్న టెక్నాలజీ ఉండనివ్వండి, ఎక్విప్మెంట్ ఉండనివ్వండి, ప్రతిదీ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఆ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్గా ఇది ముందుకు వస్తుంది. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీ నియరెస్ట్ హీరో షోరూమ్కి వెళ్ళండి. నాకు తెలిసి ప్రీమియాలో అవైలబుల్ ఉంటుందేమో అనుకుంటా ఇది. సో ప్రీమియర్ షోరూమ్ ఉంటే మన హైదరాబాద్లో అయితే మనకి 2 ఉన్నాయి, ఒకటి కోంపల్లో ఉంది గీతా హీరో, ఇంకోటి ఫీనిక్స్ హీరో మనకి ఇక్కడ హబ్సిగూడలో ఉంది. సో మీరు వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఇట్ విల్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఇన్ని రోజులు హీరో అనేది స్కూటర్ సెగ్మెంట్లో అంత ఫోర్స్ టు రెకన్ విత్గా లేదు, కానీ నాకు తెలిసి ఈ స్కూటర్ అనేది అది మొత్తం చేంజ్ చేసేస్తుంది. వేరే స్కూటర్ జూమ్ 125 కూడా చాలా మంచి స్కూటర్, కానీ దానికి రావాల్సిన క్రెడిట్ దానికి రావట్లేదు. కానీ ఇది మాత్రం ఫస్ట్ నుంచే బ్లాక్ బస్టర్ అనేది డిసైడ్ అయిపోయింది. సో ఇది మాత్రం అర్పులు అర్పిస్తుంది మార్కెట్లో, అండ్ ఒక కొత్త బ్రీడ్ని క్రియేట్ చేస్తుంది, కొత్త సెగ్మెంట్ని హైలైట్ చేస్తుంది. ఏరాక్స్ ఉన్నా కానీ ఏరాక్స్ అంత దూసుకొని వెళ్ళలేదు సేల్స్ పరంగా. కొంతమంది ఎవరైతే ఆ లైఫ్ స్టైల్ స్కూటర్స్ ఇష్టపడతారో వాళ్ళు తీసుకున్నారు, ఆ స్పోర్ట్స్ స్టైల్ లేకపోతే యమహా ఫ్యాన్స్. కానీ ఇది అలా కాదు, ఇది ఆల్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అవ్వబోతుంది, పాన్ ఇండియా హిట్ అని చెప్పొచ్చు దీన్ని. అండ్ పాన్ వరల్డ్ హిట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం, ఎందుకంటే ఈ ప్రైస్లో ఇటువంటి కిట్, ఇటువంటి వాల్యూ, ఇటువంటి అఫోర్డబిలిటీ, యూజబిలిటీ, వర్సిటిలిటీ ఇవన్నీ రావడం అనేది ఇంపాసిబుల్. మళ్ళీ లెన్స్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, వర్షం పడుతుంది. అన్న ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఒక లైక్ వేసుకోండి. మనం 1 lakh సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. ఖచ్చితంగా 1 lakh త్వరలో ఈ మంత్ సెప్టెంబర్ ఎండ్ లోపల కొట్టాలి. అది మీ చేతుల్లో ఉంది. 1 dayలో కొట్టేయచ్చండి. మీరు అందరూ చూసేటోళ్ళు అందరూ సబ్స్క్రైబ్ కొట్టేస్తే, నిజంగా చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా నేను బెట్టింగ్ యాప్స్ ఇటువంటిది ఏది సోరీస్ అనౌన్స్మెంట్ పెట్టుకోలేదు. మీకోసం ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంటే తీసుకొస్తున్నాను. సో ఒక జెన్యున్ సోలో క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ 1 lakh సెలబ్రేషన్స్ బాగానే హెవీగా భారీగా ఉంటాయి. మీరందరూ రెడీ అయిపోండి. అండ్ అందరూ కూడా సెకండ్ సిల్వర్ ప్లే బటన్ డెలివరీ తీసుకున్నప్పుడు మీరందరూ ఉండాలి ఆ మూమెంట్ సెలబ్రేట్ చేయడానికి. ఎనీవే బ్యాక్ టు జూమ్ 160. ఈ జూమ్ 160 అనేది
జూమ్ జూమ్ అని దూసుకొని వెళ్ళిపోతుంది నిజంగా. అండ్ అది ఉండాలండి. అంటే ఈ రాను రాను వీళ్ళ డిజైన్ లాంగ్వేజ్ కానివ్వండి, వీళ్ళ ఇది కానివ్వండి, అంటే డిజైన్ లాంగ్వేజ్ కానివ్వండి, వీళ్ళ ప్రోడక్ట్స్ కానివ్వండి, చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటూ వస్తున్నాయి హీరోది. అండ్ ఇట్ వాజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఏదో ఒకటి క్లిక్ అవుతుంది అనేది. సో బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ అనేది వాళ్ళ దగ్గర లోడింగ్ అని చెప్పి ఆల్రెడీ ఎక్స్పల్స్ అనేది సూపర్ హిట్ అనమాట, సూపర్ డూపర్ హిట్. అండ్ ఇది అనేది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సిద్ధమైపోయింది. అండ్ స్కూటర్ సెగ్మెంట్లో హీరో హ్యావ్ అరైవ్డ్ అని చెప్పొచ్చు. వీడియోని కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.